హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీరాస్ లిటిల్ స్పూన్స్. కాకరకాయ వేపుడు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా, ఎందుకంటే చేదుగా ఉంటుందని. కానీ చేసుకునే పద్ధతిలో చేసుకుంటే కాకరకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో మాత్రం వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే మా హస్బెండ్కి కాకరకాయ వేపుడు అంటే చాలా ఇష్టం. సో కాకరకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయల్ని క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసి ముక్కకు పట్టేలాగున కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని ఒక 10 నిమిషాలు మూత ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో నీళ్ళు వస్తాయి కదా, సో ఆ నీళ్ళని తీసేస్తే చాలా వరకు కాకరకాయ చేదు అనేది తగ్గుతుంది. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనము కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ కొంచెం హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిలో ఉండే వాటర్ తీసేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటికీ వాటర్ తీసేసి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఎప్పుడైనా కాకరకాయ ముక్కలు వేయించుకునేటప్పుడు దగ్గరుండి వేయించుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇలా పక్కనే ఉండి కాకరకాయల్ని వేయించుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ కాకరకాయలు వేగిపోయాయండి. ఇంకో 3 మినిట్స్లో వేగిపోతాయి. కాకరకాయలు చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ మిగిలిపోయింది కదా, ఇందులోనే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కాకరకాయ వేపుడికి పోపు పెట్టుకుందాం. దానికోసం పోపు దినుసులు ఆనియన్స్ వేసి వేయించుకుందాం. ఆనియన్స్ కొద్దిగా వేగాలండి. ఇలా ఆనియన్స్ చక్కగా వేగిపోయాక ఇందులో కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. పోపు చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కాకరకాయలు వేసి వేయించుకుందాం. ఇందులోకి నేను పల్లీల పొడి వేస్తున్నానండి. దీని ప్రిపరేషన్ ఓన్లీ పల్లీలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు ఇవి వేసి మిక్సీ చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కాకరకాయ వేపుడు సాంబార్ లేక్ కానీ, పప్పుచారు లేక్ కానీ, రసం లేక్ కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయ వేపుడు తయారీ విధానం చూశారు కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
and subscribe to Veera's Little Spoons.